హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్లో చూసినట్టుగా ఈ వీడియో ఏంటి అంటే మా బాబు హవీష్ది అక్షరాభ్యాసం అనమాట. శృంగేరిలో చేశాము. సో టెంపుల్ టైమింగ్స్ ఏంటి, అక్షరాభ్యాసం ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మేము ట్రావెల్ చేసింది బెంగళూరు నుంచి. సో బెంగళూరు నుంచి అరౌండ్ 320 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్. మనకి 7 to 9 hours పడుతుంది జర్నీ మొత్తం. సో మేమైతే 1 day ముందే శృంగేరి రీచ్ అయ్యామన్నమాట. ఆ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేమైతే అక్షరాభ్యాసం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. www.sringeri.net అని అఫీషియల్ పేజ్ ఉంది టెంపుల్ వాళ్ళది. అందులో డిఫరెంట్ సేవా కార్యక్రమాలకి అన్నిటికీ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అందులో మేము అక్షరాభ్యాసం సెలెక్ట్ చేసుకొని మాకు కావాల్సిన డేట్, బేబీ నేము, ఫాదర్ మదర్ది మొబైల్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మేమైతే టికెట్ తీసుకున్నాము. సో అండ్ అందులో ఏంటంటే మనకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి అక్షరాభ్యాసం ఎక్కడ జరగాలి, ఏ మండపం అనేది. సో మేమైతే శారదా టెంపుల్ అని సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ టెంపుల్ ఎదురుగా ఒక మండపం ఉంది. సో అక్కడైతే మాకు జరిగిందనమాట. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక దాని ప్రింట్అవుట్ అనేది మనం తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్తే వాళ్ళు అక్కడ సపరేట్గా ఇంకో 2 టికెట్స్ ఇస్తారు. సో ఈ 2 మనం దగ్గర పెట్టుకొని అక్షరాభ్యాసం చేసే టైంకి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఈ టికెట్ తీసుకుని మేమైతే అక్షరాభ్యాసం మండపానికి వెళ్ళాము. సో అక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్ పూజ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బ్యాచెస్ వైజ్ చేస్తారనమాట. మనకి ఎర్లీ మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అక్షరాభ్యాసాలు అయితే జరుగుతాయి. సో అప్పటి నుంచి మనకు టికెట్స్ కూడా ఇస్తారు. మనకు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆన్ ద స్పాట్ కూడా మీరు టికెట్స్ అయితే తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అండ్ సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2 PM వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ సాయంత్రం ఓపెన్ చేస్తారు. 4 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. సో ఈ టెంపుల్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు వారు. సో మనకి ఇండియాలో టోటల్ 4 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఒకటి శృంగేరిలో ఉంటుంది, ఇంకొకటి బద్రీనాథ్, ద్వారకా, పూరి. ఈ 4 ప్లేసెస్లో మనకైతే శక్తిపీఠాలు ఉంటాయి. సో ఈ శక్తిపీఠాన్ని స్థాపించడానికి ఆదిశంకరాచార్యులు వారు భారతదేశం మొత్తం తిరుగుతూ ఉండగా ఈ తుంగభద్ర నదీ తీరంలో ఒక పాము తన పడగ విప్పి ఒక ప్రెగ్నెంట్ కప్పని కాపాడుతూ ఉంటుందన్నమాట సూర్యుడి వేడి నుంచి. ఇది చూసిన శంకరాచార్యుల వారికి నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు కప్పకి పాముకి పడదు కదా, ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఈ ప్లేస్లో ఏదో ఉంది, స్పెషాలిటీ ఉంది అని చెప్పి ఇక్కడైతే స్థాపించారు శక్తిపీఠాన్ని. సో ఇది టెంపుల్ హిస్టరీ అనమాట. ఇక్కడ బెంగళూరు నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి శృంగేరికి. అరౌండ్ 7 to 9 hours పడుతుంది అనమాట జర్నీ. ట్రైన్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే రైల్వే స్టేషన్ లేదు శృంగేరిలో, బట్ ఉడిపి వరకు అట్లా ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి బస్లో రావచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది కాకపోతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. అది atri.sringeri.net అని కనుక మీరు సర్చ్ చేస్తే మనకి టెంపుల్ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఏమున్నాయో చూపిస్తాయి. బట్ అవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బుక్ చేసుకోవాలి, లేదంటే అసలు దొరకడం కష్టం. దానికి మనకి ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒకటి ఉంటే సరిపోతుంది. లేదు అంటే నియర్ బై హోటల్స్ చాలానే ఉన్నాయన్నమాట, అవన్నీ మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్షరాభ్యాసానికి సంబంధించినవన్నీ వాళ్ళే ఇస్తారు. జస్ట్ మనం ఏమన్నా అక్కడ పిల్లలకి పంచిపెట్టాలి అని అనుకుంటే కనుక అవి మట్టుకు తీసుకెళ్తే సరిపోతుంది. సో అక్కడ పూజ ప్రొసీజర్ మొత్తం మనకి 2 languagesలో చెప్తారు, బట్ మోస్ట్లీ ఇన్ కన్నడనే ఉంటుంది. బట్ అది కూడా మనకి అర్థమయ్యేలాగే ఉంటుందన్నమాట. మేము వెళ్ళింది పెద్ద స్పెషల్ డే ఏం కాదులే, కానీ అసలు క్రౌడ్ చాలా ఉంది. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణకి మన బాసర ఎలాగో కర్ణాటక పీపుల్కి శృంగేరి టెంపుల్ అలా అన్నమాట. అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. ఎప్పుడు జరుగుతాయంట ఇక్కడ అక్షరాభ్యాసం అవన్నీ. సో
ఇక్కడైతే మేము ఇంకా టికెట్ అవి ఇచ్చేసి ఇంకా అక్షరాభ్యాసం మండపంలో అయితే కూర్చున్నాము. సో వెళ్ళగానే మాకైతే ఒక చాక్ పీసు, ఒక పలక, ఒక ప్లేటు, అందులో బియ్యం, ఒక పసుపు కొమ్ము ఇవన్నీ అయితే ఇచ్చారు. సో మనకి అక్కడ మైక్లో చెప్తా ఉంటారనమాట ప్రాసెస్ అంతా. ఇంకా మనం ఇక్కడ చేసుకోవడమే. ఫస్ట్ మా బాబు కొంతసేపు బాగానే రాశాడు, ఇక బట్ తర్వాత ఫుల్ క్రాంకీ అయిపోయాడు. మా పక్కన బాబు ఏడ్చేసరికి ఇక వాడు కూడా ఏడ్చేసాడు అనమాట బాగా. ఒక అరౌండ్ 15 to 20 minutes పట్టింది టోటల్ పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి. ఇంకా పూజ కంప్లీట్ అయినాక బయటకు వచ్చి చూసేసరికి ఎలిఫెంట్ ఉంది. ఇక అదైతే చక్కగా డబ్బులు పెడితేనే బ్లెస్సింగ్స్ ఇస్తుంది. నాకైతే ఫుల్ షాకింగ్ అనిపించింది. ఇంక ఊరికే అలా 2-3 ఫొటోస్ తీసుకొని ఇంక లాస్ట్లో మనకి ప్రసాదం అయితే ఇస్తారు. సో అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోగానే మేమైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాము దర్శనానికి. సో అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ పక్కనే ఉన్న విద్యాశంకరాచార్యుల వారి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆయన ఎవరంటే 10వ పీఠాధిపతి అనమాట. సో ఆయనకి గుర్తుగా ఆ టెంపుల్ని అయితే బిల్డ్ చేశారు. సో ఇంకా 2 టెంపుల్స్లో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా టెంపుల్ లోపలే మనకి బ్రిడ్జ్ టైప్ ఉంటుంది. సో అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వస్తే ఇలా గార్డెన్ టైపు, ఇలా గ్రీనరీ టైప్ ఉందన్నమాట. చాలా బాగుంది. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు అక్కడ కూర్చొని జపం చేసుకోవడము, మెడిటేషన్, లేదంటే కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. అంత ప్రశాంతంగా ఉంది అండ్ చాలా చల్లగా కూడా ఉంది ఫుల్ చెట్లు ఉండడం వల్ల. సో మేము కూడా అక్కడ కొంతసేపు కూర్చొని అదంతా చూసి తిరిగి కొంతసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళకి డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. అబ్బాయిలు అయితే పంచ కంపల్సరీ, అమ్మాయిలు అయితే చీర కానీ లంగా ఓని ఇలా ట్రెడిషనల్ వేర్ ఏమైనా వేసుకుంటే బెస్ట్. అండ్ ఈవెన్ బేబీస్కి కూడా ట్రెడిషనల్ వేర్ వేస్తే మంచిదన్నమాట. సో ఇంకా అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంక రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇదైతే చెప్పాను కదా తుంగభద్ర నది, ఇదే అనమాట. లోపల ఫిషెస్ అవన్నీ మనకు కనపడుతూనే ఉంటాయి. సో అది కూడా చూసి ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.